నమస్తే, మన ఛానల్ కి స్వాగతం. నా పేరు దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు వాస్తు నిపుణులు, జ్యోతిష్య నిపుణులు, ఎవరో కాదండి, డాక్టర్ వైఎస్ గిరిరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి దిలీప్ గారు. చాలా రోజుల తర్వాత కలిసాం. ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాను ఆయన. మిమ్మల్ని అందరినీ కలవటం నాకు సంతోషంగా ఉంది. మేము కూడా అదే అనుకుంటున్నాం సార్. ఆఫ్టర్ సో మచ్ డేస్. ఒక ధర్మ సందేహం జనాల నుంచి వచ్చిన ప్రశ్న ఇది. నా ప్రశ్న కూడా. సాధారణంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తెలుసో తెలియకో మంచో చెడో చేస్తూ ఉంటారు, పాపాలు కూడా చేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. సాధారణంగా మానవుడు అనేవాడు దేవుడికి భయపడాలా, కర్మకు భయపడాలా, పాపానికి భయపడాలా, దేనికి భయపడాలి? అసలు దీనికి సమాధానం కావాలి. అసలు భగవత్ తత్వంలో ఉన్నది ఏంటంటే నిర్భయుడిగానే ఉండమన్నారు, భయపడమల్లా. కాకపోతే ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంటారు, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, దానికి అదేంటంటే మనకి మనస్సాక్షికి భయపడాల్సిన అవసరం ప్రతి వాళ్ళలో ఉంది. ఈ మనస్సాక్షి అని ఎందుకన్నామంటే, ఇప్పుడు పాపం అనేది ఏంటంటే ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా చేసింది పాపం. అంటే అక్కడ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అది రైట్ రాంగ్ అవ్వచ్చు, రాంగ్ రైట్ అవ్వచ్చు. అంటే మన దేశ పౌరులు మిలిటరీకి వెళ్ళారనుకోండి, వాడు అపోనెంట్ కాబట్టి వాడిని కాల్చి చంపడం అనేది రైట్ ధర్మం అంటారు. అదే మన వాడిని మనం చంపామనుకోండి, వాడికి పిల్లలు ఉన్నారే, భార్య ఉందే, అయ్యో వాళ్ళందరూ అనాథలు అవుతారే, రోడ్డును పడతారే అని మనం ఆలోచిస్తాం. యాక్చువల్గా అటుపక్క వాడికి కూడా ఉంటారు, కానీ అక్కడది రైటు, ఇక్కడ ఇది రాంగ్ అవుతుంది. అలాగే కల్పబుల్ హోమిసైడ్లో మీరు ఏదైనా లా ప్రకారం తీసుకుంటే, మెన్సీరియా ఉండి తప్పు చేస్తే, అంటే నేను తప్పు చేస్తున్నటువంటి అభిప్రాయం వాడిలో ఉండి తప్పు చేస్తే వాడికి ఉరిశిక్ష అన్నారు. కానీ ఉరిశిక్ష వేసే తలారి కూడా ఒక్కోసారి అయ్యో నేను తప్పు చేస్తున్నాను, ఇంతమంది చంపుతున్నానని మెన్సీరియా వాడికి ఉంటుంది, కానీ వాడికి డ్యూటీ అంటున్నారు. ఫైర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. కనుక ఏంటంటే ఇది ఈ పాప పుణ్యాలు అనేవి సర్కమ్స్టెన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే సమయం బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇకపోతే రెండోది ఏంటి మీరు చెప్పింది, అంటే దేవుడికి భయపడతారు అన్నారు. దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు అనుకోవడం తప్పు. లోపల అంగుష్ట మాత్రంగా మన లోపల ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడో ఉంటాడు అనుకుంటే మనకేందంటే ఆయన చూడకుండా చేద్దామని ఇప్పుడు మన ఎంత నవ్వు వస్తుందంటే, కొంతమంది మందు కొడుతూ దేవుడు ఫోటో ఉంటే వెనక్కి తిప్పి పెడతారు. మూడో కంటి వాడికి తెలియకుండా తప్పు చేద్దాం అనుకుని ఏంటంటే, దేవుడు ఫోటో ఉంటే ఇంట్లో దాన్ని వెనక్కి తిప్పి పెట్టి కొడుతుంటారు, గుడ్డగప్పేస్తారు. అది కాదు. మీకు ఒకసారి అంతకుముందు చెప్పినట్టు గుర్తు, బ్లాక్ బాక్స్ అనేది చిత్రగుప్తుడు అని చిత్రంగా మన లోపల ఉండి గుప్తంగా చేసేటువంటి రికార్డ్ చేస్తారు. అంటే ఈ పంచేంద్రియాల్లో వచ్చేది ఇది ఫిజికల్, సోల్ అనేది ఫిజికల్ కాదు. దీని నుంచి దానికి లింకప్ ఉండేది పంచ తన్మాత్రలు అంటారు. దీని ద్వారా లోపలంతా రికార్డ్ అవుతుంది. పైకి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్, నువ్వేదో ఇట్లా నన్నుల్లో వేయించమనో లేకపోతే ఇట్లాంటి జీవితం రావాలనో ఎవడేస్తాడు అని డౌట్ వస్తుంది జనాలకి. ఎవరు వేయరు. ఇప్పుడు కనుక మాస్టర్ గట్టిగా హోంవర్క్ చెప్పి ఆయనతో స్టూడెంట్కి అటాచ్మెంట్ కరెక్ట్గా ఉంటే, ఎవర్రా హోంవర్క్ చేయింది అనగానే టక్కులు లేచి నేనేనండి అని టక్టగా గుంజీలు తీస్తాడు. అలాగే మనం పైకి వెళ్ళగానే జస్ట్ రికార్డు బటన్ నొక్కుతారు, అంటే లోపల బాక్స్. అది ఎలా ఉంటుందంటే, మీరు 3 గంటల సినిమా చూసారనుకోండి, చూడటానికి 3 గంటలు పడుతుంది. మర్నాడు ఉదయం లేచి ఆ సినిమాని రికలెక్ట్ చేసుకోవడానికి 1.5 మినిట్లో వచ్చేస్తుంది. అట్లా మనం ఏకాంతంలో ఉన్నప్పుడు ఏం చేసాము, బెడ్రూమ్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏం చేసాం, బాత్రూంలో మనం ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏం చేసాం, ఇవన్నీ కూడా మన పంచేంద్రియాల్లో మనకి రికార్డ్ అవుతాయి. అక్కడ ఎవడో ఉండడు, బయట ప్రపంచం ఎవరో చూద్దాం, ఎవరో వచ్చి విట్నెస్ చెప్పేది ఏమీ ఉండదు. జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేయగానే టోటల్ రికార్డ్ అంతా ప్లే అయిపోతుంది. ప్లేయింగానే నేను తప్పు చేశాను కదా అని అప్పుడు రియలైజ్ అవుతాడు. అప్పుడు వెళ్తాడు, ఇక్కడ ఎందుకు కాడు అంటే, మీకు నిద్రపోతున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నిద్రలో ఉన్నప్పుడు
ఆ ఎదుటి వ్యక్తులతో పోరాడుతూనో తిట్టునో భయపడుతూనో పరిగెడుతూనో ఉంటాడు. ఒకసారి వాళ్ళ అమ్మ రే స్కూల్కి వెళ్ళాలే అని లేపంగానే, కాలేజీకి వెళ్ళా టైం అయింది లేవా ఎలవా ఈరోజు కాలేజీకి అనగానే లేచి ఇవన్నీ భ్రమ, వీటి కోసం నేను తాపత్రపడింది, వీటి కోసం నేను ఆనందపడ్డానా, వీటి కోసం నేను దుఃఖపడ్డానా అని ఒకసారి ఎలా రిలీజ్ అవుతాడో, ఒకసారి సోలు బయటికి వెళ్ళంగానే అరే ఈయన్ని నా భార్య అనుకుని ఈవిడ కోసం నేను లంచాలు తీసుకున్నానా, వీడిని నా కొడుకుని ఇన్ని దరిద్రాలు చేసి వీడి కోసం కట్టబెట్టానా, వీళ్ళందరూ నా బంధువులు అనుకుని తిరిగానా, అసలు నేను వచ్చిన పర్పస్ ఏంటి, ఆ రోజు నేను లోపల మా అమ్మ ఊంలోకి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాను, ఇవన్నీ అనుకున్నాను కదా, అంత సిన్సియర్గా నేను దగ్గర ప్రమాణం చేసి వెళ్ళాను కదా. ఇప్పుడు ఈ ప్లే చేయగానే మొత్తం స్టోరీ అంతా కనిపించి వాడి రియలైజ్ అయ్యి నాకు ఈ రకమైన భర్త వస్తుందన్నమాట కర్మ ప్రకారము అని ఇమేజ్ చేస్తాడు. ఆ ఇమేజ్ చేసిన ఫ్రేమ్ నెక్స్ట్ బర్త్లోకి వాడతాడు. అంటే తన సోల్ ఏదైతే ఇమేజ్ చేస్తుందో, అంటే సెల్ఫ్ రియలైజేషన్ తో నాకు ఈ రకమైన శిక్ష కావాలని వెళ్తుందో, ఆ రకమైన శిక్ష కలిగినటువంటి జీవితంలోకి వాడు ఎంటర్ అవుతాడు. అంటే పూర్వజన్మ వాసన బలం అంటారు. వాసన బలం, వాసన అనేది సోల్కు ఉంటుంది కాబట్టి ఆ వాసనల వల్ల అది ఫ్రేమ్ వీడి ఫిక్స్ అయిపోతాడు. అంటే అక్కడికి వెళ్ళగానే అందరూ ఈక్వలే కదా, అక్కడ ఎత్తుపలాలు నువ్వు పెద్దవాడు నీ చిన్నవాడు ఏమి ఉండదు. ఓహో ఇక్కడున్న సిద్ధాంతం ప్రకారం ఇలా అవ్వాలని వాడు ఫిక్స్ చేసేసుకుని దిగుతాడు. అంటే ఏంటంటే అక్కడేదో బాండ్ చేసి వేయించేయటం, నూనె వేయటం, లేదా సూదులతో పొడవటం అక్కడే ఉండదు. ఇక్కడ మన లైఫ్ లో ఏదో ఒక జీవుల్ని చంపేస్తుంటాము, ఇబ్బంది పెడుతుంటాము, ఒకదాని పంజరంలో పెట్టి పొల పెట్టి పిల్లాడు పొడుస్తుంటాడు, లేకపోతే కుక్కని కట్టేసేసి దాన్ని కొట్టి ఏడిపిస్తుంటాడు. ఇవన్నీ ఏవైతే మనకి ఫిజికల్ గా చేస్తామో ఆ జీవి రూపంలోకి అక్కడ వెళ్ళి అవన్నీ మనం అక్కడ అనుభవిస్తుంటాం ఫిజికల్ గా. దీనికి జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? మనమే. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి శాస్త్రాలను చిన్న హోల్ ఉంటుంది పైన. ఈ హోల్ ఎప్పుడైతే పూడిపోతుందో అక్కడి నుంచి ఈగో స్టార్ట్ అవుతుంది. ఏంటి నిన్ను ఏడిపిస్తున్నాడు, నా భార్య నన్ను ఏడిపిస్తోంది, నా కొడుకు నన్ను ఏడిపిస్తోంది, అలా ఏడిపించే కొడుకు రావాలి, మళ్ళీ అవి కర్మ నివారణ చేసుకోవాలి, పైన డిసైడ్ చేసి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు ఫిక్స్ చేయాలి, ఇదంతా మనం ఫిక్స్ చేసుకుంది. ఫిక్స్ చేసుకుని మనం వచ్చి మనకి అటువంటి ఏడిపించే భార్య, ఏడిపించే కొడుకో, లేదా ఏడిపించే తండ్రో, లేదా ఈ స్నేహితులు, ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రీఫిక్స్డ్. వచ్చిన తర్వాత వాడికి రియలైజ్ అయ్యి పశ్చాత్తాపంతో వీడు ఉన్న దగ్గర నుంచి ఇక్కడి నుంచి క్లియర్ చేసుకోవాల్సింటే ఇక్కడి నుంచి లోన్ క్లియర్ అవుతుంది. అంటే 5 సంవత్సరాల లోన్ పెండింగ్ ఉంది, ఈ రోజు నుంచైనా నెలకు కొంత ఇన్స్టాల్మెంట్ ఫుల్గా కట్టలేమని కొంత కట్టుకుంటే ఇక్కడి నుంచి క్లియర్ అవుతుంది. అలాగే నేను ఎందుకు కట్టాలి, అంతలో నా మీద ఎందుకు ఉంది, సమాజం అంతా నాకు వ్యతిరేకిస్తోంది అని ఎప్పుడైతే నెగిటివ్గా వెళ్తాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడతాడు, మరి బ్యాక్స్ ఒక్కంగా. ఇది పునరపి జననం పునరపి మరణంలో వెళుతూ ఉంటుంది. అంతే. కానీ అంటే కర్మకి భయపడాలి, కర్మకి అంటే భగవంతుడికి భయపడతారు. భగవంతుడు అనేది మనమే. ఆంధ్రం లోపల నుండి చూస్తున్నాడు, ఎక్కడో లేడు, బయటికి జడ్జిమెంట్ ఇవ్వటల్లా, లోపల నుంచి జడ్జిమెంట్ ఇస్తున్నాడు. చిత్రగుప్తుడు నీ లోపల ఉన్న పరమాత్మ నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. బయట నుంచి ఎవరో వచ్చి ఏదో పక్కన వాళ్ళకి అసలు విట్నెస్ కూడా ఏముండదు. జస్ట్ రికార్డ్ ఆన్ చేసి నువ్వు పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా మొత్తం సెకండ్స్లో అలా చూపించేస్తాడు. వెంటనే వాడు ఆ షివరింగ్, ఆ ప్రేమగా దగ్గరికి వెళ్ళటము. మీకు ఈయన వచ్చినప్పుడు నరసింహస్వామి వచ్చినప్పుడు అందరూ గగుర్పాటుతో ఇంద్రుడి దగ్గర నుంచి, అంటే రకరకాల తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఆ ఆఫీసర్కి భయపడటం అనేది ఎలా ఉంటుందో అలా ఉంది. భయపడి అమ్మో హింకారించేసరికి కంగారు పడ్డారు. కానీ ప్రహ్లాదుడికి ధ్యాసే లేదు, ఆలోచనే లేదు. పరమాత్మ తత్వము, ఆ ప్రేమతత్వాన్నే చూశాడు ఆ భయంకరమైన నరసింహమూర్తిలో కూడా. కారణం ఏంటి? లోపల ఏంటంటే మనస్సాక్షికి తెలుస్తుంది, అక్కడ ఉడుకు వస్తుంది. బయట ఎవడో కొడతాడో తిడతాడని కాదు, మనం చేసిన తప్పు ఏంటో మనకి రియలైజేషన్. అంటే ప్యాడ్ రాగానే కాపీలు పెట్టుకున్న స్టూడెంట్కి వాడికి వెనక్కి వస్తుంది. నువ్వు కాపీ పెట్టుకున్నావని ఏ లెక్చరర్ వచ్చి చెప్పడు, ఆ లెక్చరర్ చూసి వాడు పట్టిస్తాడు అనుకోరు, వీడికి కంగారేస్తుంది లోపల. అంటే పోలీసు వచ్చి హడాడిగా వచ్చేలా అబ్జర్వ్ చేయగానే 10 మందిని అక్కడ కల్పిట్ ఎవడు ఉంటాడో వాడు ముందు షేక్ అయ్యి ముందు అక్కడికి బయలుదేరాలని ట్రై అయిపోతాడు. మిగతా వాడు ఏంటి నేను ఇచ్చి పోలీసులు ముందు వచ్చారంటే ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అంటే లోపల ఏదైతే ఉందో
దాన్ని మెన్సీరియా, మాకు లాలో కూడా ఏదైనా మరణ శిక్ష విధించాలి అంటే మెన్సీరియా ఉందంటారు. అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను, లీగల్లో చెప్పింది. ఒక అమ్మవారు కనిపించి, అంటే ఇద్దరు తమ బిడ్డలను తీసుకెళ్లి గుళ్ళో బలిచ్చారు. బలిచ్చినప్పుడు ఇద్దరిని కోర్టు పిలిచి అడిగారు, ఏంటంటే అమ్మారు చెప్పింది బలిచ్చాను అని అప్పుడు చెప్పాడు. ధైర్యంగా తీసుకెళ్లి 10 మందిలోనే స్నానం చేసేసి బిడ్డను తీసుకుని ధైర్యంగా వెళ్ళి బలిచ్చేశాడు. రెండో వాడు ఏంటంటే బలిస్తే తప్పు కదా, హత్యా నేరం అవుతుంది కదా, అది ఒక మనిషిని చంపకూడదు కదా అని ఎవరికీ కనిపించకుండా, భార్యకి తెలియకుండా, తల్లికి తెలియకుండా రహస్యంగా ఇలాంటి కేకలాయకుండా, అరవకుండా, ముద్దుల గొడ్లు పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎవరో చూడకుండా నరికొచ్చాడు. మాకు లీగల్లో ఏం చెప్తారంటే, ఎవరైతే ఫెయిర్ మైండ్తో నిజంగా తెలియక నమ్మకంతో చేశాడో వాడికి యావజ్జీవం పడుతుంది, వీడికి ఉరిశిక్ష పడుతుంది. అంటే తప్పు అని తెలిసి చేశాడు, అంటే తెగింపు. అందుకని దీని మెన్సీరియా అంటే లోపల గిల్టీ. మేము అక్విటేట్ చేసేటప్పుడు కూడా 3:13 అయిపోయిన తర్వాత అక్విటేట్ అంటారు. అక్విటేట్ అంటే లోపల గిల్టీ ఫీల్ కాలేదు, వీడు తప్పు చేసినట్టుగా ఫీల్ కాలేదు అన్నప్పుడు వాడిని నిర్దోషిగా విడుదల చేస్తాం. లోపల గిల్టీ ఫీల్ చేయాలంటే వీడు చేసిన తప్పు వీడికి తెలుస్తుంది, స్క్వాడ్ రాగానే కాపీ కొట్టేవాడు తెలిసినట్టుగా. అందుకని లోపల వాడికి మాత్రమే భయపడాలి, బయట ప్రపంచానికి కాదు, సమాజానికి కాదు, కర్మకి కాదు, లేకపోతే పాపానికి కాదు, దేవుడికి అంతకన్నా కాదు. లోపల ఉన్న మనస్సాక్షిలో పరమాత్మ ఎవరైతే నేను ఏ డ్యూటీ మీద పంపించారో, లోపల ఎవరైతే నేను నిలబెట్టి చూస్తున్నాడో, అంటే నీకు ఎప్పుడో 7th క్లాస్ చదువుకుని 10th క్లాస్ చదువుకుని గుండె ఇలా కొట్టుకుంటుందని తెలిసేదాకా లోపల నేను అనిపిస్తారు కదా సారథి, ఆ వాడికి భయపడాలి. ధన్యవాదాలండి. చాలా సంతోషం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో తెలుపండి. మరొక ఇంట్రెస్టింగ్